నమస్కారం A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సొంత ఇల్లు అన్న మంత్రి. ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన శ్రీధర్ బాబు. పేదల గృహ కళ నెరవేర్చడమే లక్ష్యమన్న మంత్రి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీధర్ బాబు. గవర్నర్ను కలిసి భూ వివాదాలపై ఫిర్యాదు చేసిన కవిత. ల్యాండ్ మాఫియా అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన కవిత. భూ సంబంధిత అక్రమాలపై చర్యలు కోరిన కవిత. భూముల వ్యవహారాల్లో పారదర్శకత అవసరమన్న కవిత. వీవోఏల సమ్మెకు మద్దతు తెలిపిన సబితా ఇంద్రారెడ్డి. వీవోఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్న సబిత. కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేసిన సబిత. వీవోఏల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాల హెచ్చరిక. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో అధికారికంగా చేరడంతో పలాసలో సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పలాస రైల్వే స్టేషన్లో కేక్ కట్ చేసి ప్రజలు కార్యకర్తలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా డివిజన్ నుంచి విశాఖ కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి రావడం ఉత్తరాంధ్ర రైల్వే చరిత్రలో కీలక మలుపుగా అభివర్ణించారు. ఈ జోన్ సాధన కోసం తాను 12 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేశానని, పార్లమెంట్ నుంచి ప్రజా ఉద్యమాల వరకు అన్ని వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి గుర్తు చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్తో ఉత్తరాంధ్ర అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క అభివృద్ధిని ఈరోజు శ్రీకాకుళం తీసుకొస్తున్నారు. ఈ విషయంగా ప్రజలందరూ ఒకటే మాట, కళ్ళతో చూసి అభివృద్ధి తెలుసుకోండి, మాటల్లో కాదు. ఈరోజు మేము ఏం చేస్తున్నాము. చాలా కష్టం. ఫోటో కొట్టు కొన్ని కొద్ది అమ్మ ఇంకొకసారి అలా అన్నా ఇంకోసారి మరి అలా ఢిల్లీలో పార్లమెంట్ లో మాట్లాడారు. రైల్వే మంత్రులు ఎంతమంది మారినా అందరి దగ్గరికి వెళ్ళి 10 సార్లు వెళ్ళి ఈ రైల్వే జోన్ తాలూకా సమస్యని వాళ్ళతో చర్చించి ఇది మన ప్రాంతానికి రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనటువంటిదో వాళ్ళందరికీ కూడా తెలియజేశారు. ఆఖరికి ఇంకొక అడుగు పెంచాలి పోరాటం అని చెప్పి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో రాత్రి పూట ఒక పార్లమెంట్ సభ్యులుగా పడుకొని దీక్ష కూడా చేశారని గుర్తు చేస్తున్నాం. అలాగే శ్రీకాకుళం రైల్వే స్టేషన్ లో కూడా పడుకొని దీక్ష చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కూడా దీక్ష చేసి దేశ స్థాయిలో మన రైల్వే జోన్ తాలూకా సమస్య ప్రతి వ్యక్తికి ప్రతి పౌరుడికి కూడా తెలియజేయాలని ఆ రోజు అనుకరించినటువంటి పోరాటం చేశాం. పోరాటం చేసిన తర్వాత 12 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం, సుదీర్ఘమైన చర్చ, ఎన్నో అవకతవకలు, ఎన్నో ఆటుపోట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత 3వసారి పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ కూడా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారి తాలూకు ఆశీస్సులతో అత్యంత చిన్న వయసులో ఈరోజు కేబినెట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో మన టైంలోనే దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని నేటి రైల్వే మినిస్టర్ గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారికి తరచూ కూడా వెళ్లి దీని గురించి మళ్ళీ చర్చించి ఈ రోజు ఎవ్వరు కూడా ఊహించినటువంటి విధంగా జూన్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం ఆంధ్ర తెలుగు వారికనే కాదు, మన ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది మరొక స్వాతంత్ర ఉద్యమంలాగా, ఆత్మ గౌరవం ప్రతీకలాగా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మారింది. ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా
ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విజయం మనం సాధించాం. ఎందుకంటే విశాఖపట్నం అప్పుడు గతంలో వాల్టైర్ డివిజన్ ఉండేది. వాల్టైర్ డివిజన్ పూర్తి వరకే ఆగిపోయింది. ఈ పలాస నుంచి ఇచ్చాపురం వరకు కొరత డివిజన్ లో ఉండేది. ఈ కొరత డివిజన్ లో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉండడం వల్ల ఏ పని కోసం మనం చేయించుకోవాలన్నా మళ్ళీ ట్రైనో కారో తీసుకొని అక్కడ భువనేశ్వర్ వరకు వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఒక చిన్న కుర్చీ వేయాలన్నా, ఒక ట్రైన్ కావాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా అధికారం అంతా కూడా భువనేశ్వర్ లోనే ఉండిపోయింది. ఆ సమస్య ఎలా ఉండిందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే పూణే నుంచి అక్కడ దూసి వరకు మన కాన్స్టిట్యున్సీలో ఉన్న స్టేషన్ల అభివృద్ధి కోసం దర్జాగా విశాఖపట్నం వెళ్ళి అక్కడ డిఆర్ఎం దగ్గర నుండి పనులన్నీ కూడా చేయించుకునే వాళ్ళం. కానీ ఈ ప్రాంతంలో ఉన్న 7 స్టేషన్ల కోసం మళ్ళీ భువనేశ్వర్ దాకా వెళ్ళి ఆ భువనేశ్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటే బలంగా మన సమస్యలు చెప్పడానికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా వచ్చాయి. ఈ ఇబ్బందులు శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి నేను ఎప్పుడైతే రైల్వే జోన్ గురించి 2014 నుంచి ప్రస్తావించానో ఆనాటి నుంచి రైల్వే జోన్ తో పాటు ఈ 7 స్టేషన్ల గురించి కూడా ప్రస్తావించేవాడిని. ఇచ్చాపురం నుంచి మనం పలాస వరకు ఉన్నటువంటి స్టేషన్లు అన్ని స్టేషన్లు కూడా ఇటు పక్కన ఉన్నటువంటి జోన్ లోనే కలపాలి, కుర్తా రోడ్డు నుంచి పక్కకు తీసుకొని రావాలని అడిగితే ఈ రోజు రైల్వే మినిస్టర్ గారు నన్ను గౌరవించి, మన ప్రాంతాన్ని గౌరవించి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యను గౌరవించి ఈ 7 స్టేషన్లకి ప్రత్యేకంగా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి ఇచ్చాపురం టు పలాస విశాఖపట్నం డివిజన్ లో మన సౌత్ కోస్ట్ లో కలపడం అనేది మనం చరిత్ర ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకనే ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారికి మన ప్రాంత వాసులు అందరి తరఫున కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన పట్టకపోతే ఈ యొక్క 7 స్టేషన్లు రావడం కాదు, అసలు జోన్ రావడం కూడా ఒక సందర్భంలో అసాధ్యమైనటువంటి పని. 18వ జోను భారతదేశంలో 18వ జోన్ ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఇది ఆపరేషన్స్ లోకి రావాలంటే 1,00,000 ప్రశ్నలు ఈ రైల్వే డిపార్ట్మెంట్ ముందు. ఎక్కడ వరకు బౌండరీ గీయాలి, ఎలా దీన్ని విభజన చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ గా అధికారులు ఎక్కడ పెట్టాలి, ఏ రకంగా సేఫ్టీ పరంగా మన ఆలోచనలు చర్యలు తీసుకోవాలి, ఇలా రకరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జాతీయ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ రాష్ట రాజకీయాలపై అవగాహన కలిగిన యువతను గుర్తించి వారికి రాజకీయ అవకాశాలు కల్పించడం ఒక ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. లౌకికవాద విలువలు, సమాజ సేవ పట్ల నిబద్దత కలిగిన ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా యువతకు రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ప్రతిభకు ప్రాధాన్యమిచ్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. జాతీయ దృక్పథమైన పరిపూర్ణంగా అవగాహన ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద రాజకీయంగా అవగాహన ఉండి రాష్ట్రం గురించి భౌగోళికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోణాల మీద అవగాహన వ్యక్తుల్ని కూడా ఈ టాలెంట్ హంట్ లో వెలికి తీస్తారు. రాహుల్ గాంధీ ఆశయం ఏంటంటే కేవలం కాంగ్రెస్ నాయకులకే అధికార పదవులు ఇవ్వడం ద్వారా ఆ పర్పస్ పూర్తి కావట్లేదు. కాబట్టి న్యూట్రల్ గా ఉండేటటువంటి లౌకిక వాదం గురించి అవగాహన ఉన్నటువంటి యువకుల్ని, మేధావుల్ని సెలెక్ట్ చేయాలి అంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. దీంట్లో బాగా మాట్లాడగలిగి ఉండి రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్ర దేశాల రాజకీయాల మీద అవగాహన ఉంటే వారిని అధికార ప్రతినిధులుగా ఈ టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. మాట్లాడని వారు, ఈ దేశ రాష్ట్ర చరిత్ర గురించి తెలిసిన వారు, స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో, దేశంలో జరిగినటువంటి పరిణామాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు, పార్టీలకు అతీతంగా వారు న్యూట్రల్ ఒపీనియన్ కలిగి ఉన్న వారిని కూడా రీసెర్చర్ గా ఎంపిక చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా రాజకీయాల మీద ఆసక్తి కలిగి ఉండి కొత్తగా రాజకీయాలకు వచ్చి సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథం వ్యక్తులు ఈ రంగం మీద, పత్రికా రంగం మీద, పాత్రికేయ రంగం మీద, అధికార ప్రతినిధుల మీద అవగాహన వ్యక్తుల్ని ఈ ప్రక్రియ అంతా కోఆర్డినేట్ చేయడానికి కొంతమంది కోఆర్డినేటర్స్ కూడా నియామకం చేయడం జరుగుతుంది. దేశం రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పత్రికలే సమాచార సాధన నుంచి ఇవాళ టీవీలు వచ్చాయి, ఛానల్స్ వచ్చాయి. అన్నిటికి మించి అధునాతన ప్రపంచంలో సోషల్ మీడియా
అతిపెద్ద ప్రభావం చూపే ఒక చాప్టర్గా ఇవాళ అవతరిస్తున్నటువంటి సందర్భంలో యువతరానికి అపారమైన అవకాశాలు దీని ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సంకుచిత ఆలోచనల నుంచి బ్రాడర్ గా ఆలోచించేటటువంటి సమాజం రావాలి. ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకుని విశాలమైన ఆలోచనలతో దేశ నిర్మాణంలో యువత పాల్గొనాలని ఒక ఆకాంక్ష రాహుల్ గాంధీ గారు వ్యక్తపరిచిన ఈ ధర్మిల ఈ కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణలో లాంచ్ చేయడం జరుగుతుంది. సామా రామ్మోహన్ గారు మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారి కోఆర్డినేట్ చేయడానికి సరల్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఏఐసి నాయకులు దీన్ని కోఆర్డినేట్ చేయడానికి వచ్చినారు. దీని పరిపూర్ణ అర్థం ఏంటంటే పారదర్శకత రావాలి. ఆ కోణంలో ఈ టాలెంట్ హంట్ ఉంటుంది. నిష్ణార్థులు ఒత్తిళ్లకి తలొక్కుండా మంచి సబ్జెక్ట్ ఉండి రాష్ట్ర దేశాల రాజకీయం పరిపూర్ణ అవగాహన ఉండి కొంత మంచి మాట్లాడగలిగిన వారికి స్పోక్స్ పర్సన్స్ గా అవకాశాలు వస్తాయి. లేదు మేము మాట్లాడడానికి ముందు పోము, సమాచారాన్ని క్రోడీకరిస్తాము, సేకరిస్తాము, అన్ని రకాలుగా మీకు సమాచారాన్ని ఇస్తాము, మాకు నైపుణ్యం ఉందిన వారికి రీసెర్చ్ గా అవకాశాలు వస్తాయి. లేదు మేము కాంగ్రెస్ 10 ఏళ్ళకు సేవ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రంగానికి సేవ చేస్తాం, మా సమయం ఇస్తాం, మేము ప్రాపర్ గా కోఆర్డినేట్ చేస్తామన్న వాళ్ళకి కోఆర్డినేటర్ అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ఒరవడికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టారు. నేను వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం వెనుక వైసీపీ కుట్ర ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. వైఎస్సార్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలే ధ్వంసం చేసి ఆ నిందను టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు వైసీపీ పన్నాగాలు పన్నుతోందన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. అభివృద్ది కార్యక్రమాలపై చర్చ జరగకుండా రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించడమే వైసీపీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారని, ఇటువంటి కుట్రలు ఫలించవని అన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని పేర్కొన్నారు. దుష్ప్రచారాలకు ప్రజలు మోసపోరని, చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి ఎందుకంటే చూస్తా ఉన్నాం వాళ్ళ పేరు వాళ్ళు సాధకం చేసుకుంటా ఉన్నారు. మొన్న మనం చూసే నంద్యాల జరిగిన సంఘటన, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించబోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే యొక్క సొంత మనిషి జంబులయ్య మనం చూస్తా ఉన్నాం. ఎలా తీసాడో మీరు చూడండి ఒకసారి వీడియో. తనలో కూడా ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకున్నాడు. శ్రీమతి కూడా అక్కడ మెప్మాలో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఇచ్చింది ఎవరు అంటే గత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఆవిడ 2019 నుంచి మెప్మాలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఇలాంటి వారు అసలు ఒక పార్టీకి అధినాయకుడుగాను అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల పథకాల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత తండ్రి ఈయన అందరికీ ఉంది. ఇస్తే పవన్ కళ్యాణ్ ఎలాంటి నటనైనా చేస్తారని, ఏ డ్రెస్ వేసుకోమన్నా వేసుకుని ఎగురుతారని విమర్శించారు. తెలంగాణలో నిర్వహిస్తున్న నవనిర్మాణ సభల ఉద్దేశంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన ఇలాంటి సభలను గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకోవడం సరైంది కాదన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రదర్శనలు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరమని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని పొందాలంటే కార్యాచరణతో ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రమైన గౌరవించే విధంగా గౌరవించడం ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించాలి, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్, ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఆర్మూర్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 41 లక్షలకు పైగా విలువైన బంగారం, వెండి నగదు చోరీ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 580 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, 19.33 లక్షల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 31.48 లక్షలు అని వెల్లడించారు. కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. పోలీసులు మరి సిసిఎస్ వారు ఒక హెచ్బి డే ఇంట్లో చొరబడి దొంగతనం జరిగిన కేసులో పెద్ద మొత్తంలో మన రీసెంట్గా ఆర్మూర్లో ఒక హెచ్బి అయింది, అయింది. దాంట్లో పోయిన డబ్బుల్ని మొత్తం రికవర్ చేయడం జరిగింది. విషయానికి వస్తే ఇవాళ బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ దగ్గర 9ంటికి అందాజగా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతామంటే చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు అడిగి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇట్లా 19 లక్షల దాకా క్యాష్, తర్వాత 580 గ్రాముల గోల్డ్, తర్వాత 10 గ్రాముల చైను, సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫెస్ చేసింది ఏంటంటే, ఇతను అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్, ఇతని మీద ప్రీవియస్ రౌడీ షీట్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాన్, A3 ముంజల్ సాయి కుమార్, 3 అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1 తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని, వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ కూడా కస్టడీలో తీసుకున్న అతను కూడా ఉన్నాడు. శ్రీహరి అనేది అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతను కూడా తొందరలో పట్టుకుంటాం. అయితే పోయిన క్యాష్లో 1 లక్ష రూపాయలు సల్మాన్ ఖాన్ తన ఖర్చులు చేసుకున్నాడని, తర్వాత సాయి కుమార్ ఒక 83,000 తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇంకా 8 లక్షలు శ్రీహరి దగ్గర ఉంది. అయితే విజయ్ అగర్వాల్ మీద పాత కేసు ఉండడం వల్ల ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంత హ్యూజ్ అమౌంట్లో క్యాష్ పోవడం, తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా ఆర్మూర్ పోలీసులు, తర్వాత సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అందరూ దీని గురించి ఎఫర్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. ఎంత మొత్తం ఆపరేషన్ లీడ్ చేసిన వెంకటేశ్వర రెడ్డి, మన ఏసీపీ ఆర్మూర్ గారిని, తర్వాత అక్కడ ఫీల్డ్లో ఉండి మొత్తం చూసుకున్న
ఇన్స్పెక్టర్లు ఆర్మూర్ సత్యనారాయణ, అట్లాంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, తర్వాత మన ఎస్ఐలు రజనీకాంత్, తర్వాత టీం అమరేందర్, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ పీసీ, సతీష్ పీసీ, అశోక్ పీసీ, అన్వేష్ పీసీ, వీళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ యొక్క డబ్బులు మీరు ఒకవేళ బయటికి వెళ్తున్నట్టయితే మీ యొక్క డబ్బుల విషయాలు కానివ్వండి, ఆభరణ విషయాలు కానివ్వండి, మీతో ఎవరికి చెప్పకండి. రెండోది, అసలు బయటికి వెళ్ళేటప్పుడు వీటిని అన్నింటినీ బ్యాంక్ లాకర్లో కానివ్వండి లేదా సేఫ్ పరిస్థితిలో పెట్టడం చాలా మంచిది. ఈ కేసులో చూసినట్టు తెలిసిన బంధువులే దీంట్లో అఫెన్స్కి ఊరికొల్పారు, డైరెక్ట్గా అతను కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా చేసే ఛాన్సెస్ ఎప్పుడైనా ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. తెలంగాణలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న వీఓఏల సమ్మెకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలో కొనసాగుతున్న దీక్షలో పాల్గొన్న ఆమె వీఓఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వారి గౌరవ వేతనాన్ని పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కనీస వేతనాన్ని 20,000కు పెంచాలని కోరారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి వీఓఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలను, గ్రామ దీపికలను మోసం చేసిందని ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. దాదాపుగా రాష్ట్రంలో 18,000 మంది ఈరోజు వీఓఏలు ధర్నా కూర్చొని 15 రోజుల నుండి కూర్చుంటున్నా. 15 రోజుల నుండి కూడా ప్రభుత్వానికి కనిపించకుండా మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం తెచ్చుకుంటున్నారో, అధికారుల రిపోర్ట్ ఏం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. 15 రోజుల నుండి ఆడబిడ్డలు 18,000 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇమీడియట్ వాళ్ళే ధర్నా చేసి వాళ్ళు వదిలేస్తారనే లెవెల్లో ప్రవర్తిస్తున్నట్టుంది. ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వాన్ని ఎన్నో హామీలు ఇచ్చున్నారు. ఆ హామీలని నెరవేర్చమని మీరిచ్చిన హామీని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి. రేపే ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీకి వస్తారు. కందుకూరు మహేశ్వరులు ఈ రోజు రోడ్డు పైన కూర్చొని ధర్నా చేస్తా ఉన్నారు బీఓఏలు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమస్యలను, వాళ్ళ డిమాండ్స్ ని ఇమీడియట్ గా ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరులందరూ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే వాళ్ళు 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటేశ్వరం చేస్తా అంటున్నారు. ఆడబిడ్డలందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా ధైర్యం వచ్చేటట్టు వీళ్ళందరినీ ఒక తండ్రి వీఓఏలు. వాళ్ళని మర్చిపోతే ఈరోజు మహిళలకు మనం ఏమి ఇస్తున్నా కూడా అది నిజంగా అది ఇస్తున్నట్టు కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆడబిడ్డలే. సంఘాల బలోపేతానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు, ప్రభుత్వం ఏ పథకాన్నైనా కింద స్థాయి వరకు తీసుకెళ్లడం ఒకటి. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డ కూడా సంఘటితం చేస్తూ ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వేయాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే 3 సంవత్సరాల టైం ఇచ్చారు. వాళ్ళు మీకు 2.5 సంవత్సరాల టైం ఇచ్చారు. ఇప్పుడు కూడా అడగకపోతే ఇంకా మీరు చెయ్యరని ఆలోచన మా సోదరి మండలికి వచ్చింది. మీరిచ్చిన హామీని, ఎన్నికలప్పుడు మీరిచ్చిన హామీ, మీరు మేనిఫెస్టో సాధించిన తర్వాత కేసీఆర్ గారు సంఘాల బలోపేతాన్ని కృషి చేస్తూ దాని వెనుక ఉన్న ఆర్పీలకు కానీ వివోఏలకు కానీ కొంత 2,000 ఉన్న శాలరీ వీళ్ళకి 5,000, వాళ్ళకి 6,000 చేస్తూ ఆర్పీలకి వివోఏలకు ఇంకొక సమస్య ఏంటంటే సంఘాల అకౌంట్లో వేసి వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ సంఘం వాళ్ళకు నేరుగా రిక్వెస్ట్ ఒకటైతే ఎన్నికల కన్నా ముందు మీరు ఇచ్చిన హామీని పాటిస్తున్నామంటే 20,000 రూపాయలు వాళ్ళకి నెలకి ఇస్తామని మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోమని కోరుతున్నారు ఆడబిడ్డలు. వేరే ఎక్కువేం అడుగుతలేదు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు. 5 మండలాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఈ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పేదలకు సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. మహిళల అభివృద్ది, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు గృహ కళ నెరవేరుతుందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో కూడిన గృహాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ రోజు మొదటి దఫగా 3,500 ఇళ్లు ఇచ్చినాం. ఆ క్రమంలో ఈ 5 మండలాలకు సంబంధించి
పెద్ద ఎత్తున మరి 1500 ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టిన ఇంకా చాలా మందికి ఇచ్చేది ఈ సంవత్సరం. అంటే ఇదే రోజు ఆసిఫాబాద్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2వ దశ ఇంద్రమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఈరోజు సాయంత్రం. ఆ క్రమంలో మరొక 1000-1500 ఇళ్ళు ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం చేసింది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు ఇళ్లకు సంబంధించి ఇంద్రమ్మ కమిటీకి సంబంధించి లేకుంటే అక్కడున్న మా నాయకుడికి సంబంధించి నేను ప్రతి మీటింగ్లో చెప్పిన 5 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని, 2 బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని ఇస్తాం. ఈరోజు నేను పీడీ గారికి కూడా అదేవిధంగా వారి అధికారులకు రేపు ఫౌండేషన్ వేసినప్పుడు, బేస్మెంట్ అయినప్పుడు, లెంటల్ లెవెల్ వచ్చినప్పుడు, స్లాబ్ పరంగా వచ్చినప్పుడు ₹1 కూడా మా లబ్ధిదారుల నుంచి వారి పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు చేయాలని మేము ఆదేశిస్తా ఉన్నాం. రేపటి మీకు రేపు బిల్లు ఇప్పిస్తాం, బిల్లు ఇప్పిస్తామంటే ఎవరు డబ్బులు ఖర్చు పెట్టద్దమ్మా, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. రేపు పొద్దుగాల ఎవరైనా వచ్చి శ్రీధర్ బాబు గారు పోతున్నా ₹1 అని అడిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి, ఎస్పీ గారు వస్తారు మీ దగ్గరికి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వ పరంగా ఈరోజు 5 లక్షల రూపాయల ఇళ్ల నిర్మాణ కార్యక్రమ భాగంలో నేరుగా ఎవరికి కూడా ₹1 ఖర్చు లేకుండా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో అందరికీ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఎవరైనా మధ్య ధరాలు వచ్చి మీకున్న ఆతృతను ఆసరగా చేసుకొని లబ్ధి పొందామని ఆలోచన చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి కార్యక్రమం. మేము గత ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉండే, ఆ ప్రభుత్వ పాలనలో ఒక్కరికి ఇల్లు రాలేదు. వచ్చిందమ్మా ఒక్కరికన్నా చెప్పుకోవడానికి వచ్చిందా? ఎవరికి ఇల్లు రాలేదు. ఈరోజు ఇల్లు ఇస్తామంటే ఇంకో 10 మందికి ఎందుకు ఇస్తలేమో అని అడుగుతున్నారు. 200 యూనిట్లకు సంబంధించి కరెంటు మీ అందరికీ ఫ్రీగా వస్తుంది. వారికి ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నారంటే అవసరమా, అది ఇచ్చేది అవసరమా అని ఆ టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. మీరు అందరూ ఆలోచన చేయండి. మేము ఇచ్చిన మరి 6 గ్యారెంటీలో భాగంగా 1, 2 మినా అన్నీ చేస్తా ఉన్నాం. ఆ 1, 2 కూడా ఎన్నికల సమయం వచ్చే వరకు పూర్తి స్థాయిలో అది కూడా అమలు చేసి మీ ఆశీర్వాదాన్ని కోరటానికి వస్తాం. వారు ఒక పని చేయకుండా మా ప్రభుత్వంపై మేము పేదవారికి చేస్తా ఉన్న పనులను చూసి ఓర్వలేక మరి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా హైదరాబాద్ లోని లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న ల్యాండ్ మాఫియా కార్యకలాపాలు, వివాదాస్పద భూసేకరణ అంశాలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భూ సంబంధిత అక్రమాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న భూ వివాదాలపై సమగ్ర వివరాలను గవర్నర్కు అందజేశారు. ప్రజల హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్తో జరిగిన భేటీ సానుకూల వాతావరణంలో సాగిందని సమాచారం. భూముల అంశంలో పారదర్శకత అవసరమని కవిత అభిప్రాయపడ్డారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు,
గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏండ్లైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సొంత ఇల్లు అన్న మంత్రి, ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన శ్రీధర్ బాబు, పేదల గృహ కళ నెరవేర్చడమే లక్ష్యమన్న మంత్రి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీధర్ బాబు. గవర్నర్ను కలిసి భూ వివాదాలపై ఫిర్యాదు చేసిన కవిత, ల్యాండ్ మాఫియా అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన కవిత, భూ సంబంధిత అక్రమాలపై చర్యలు కోరిన కవిత, భూముల వ్యవహారాల్లో పారదర్శకత అవసరమన్న కవిత. వీవోఏల సమ్మెకు మద్దతు తెలిపిన సబితా ఇంద్రారెడ్డి, వీవోఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్న సబిత, కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేసిన సబిత, వీవోఏల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాల హెచ్చరిక.